తనుజ పుట్టస్వామి బిగ్ బాస్లో చాలా అన్యాయం జరిగిందనే చెప్తున్నారు నెటిజన్లు. ముద్దమందారం సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి తనుజ పుట్టస్వామి. ఈ సీరియల్లో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. తమ ఇంటి అమ్మాయిగా భావించారు. ఇక బిగ్ బాస్ సీజన్లో అయితే మరింత చేరువైంది. ఈ సీజన్లో తనుజ విన్నర్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ చివరిలో ఫలితాలు తారుమారయ్యాయి. సీజన్ మొత్తాన్ని నడిపించిన తనుజకు మాత్రం చివరిలో చాలా అన్యాయం జరిగినట్లే తెలుస్తుంది. ఇక ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, గత ఏడాది బిగ్ బాస్కి ముందు తనుజ స్టార్ మాలో ప్రసారమయ్యే కుక్కు విత్ జాతిరత్నాలు షోలో పార్టిసిపేట్ చేసింది. ఇందులో ఫినాలేకి కూడా చేరుకోకముందే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వెంటనే ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే బిగ్ బాస్ 9లో విన్నర్ తనే అని షో మొదటి నుంచి అందరూ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు షో మొత్తం తనుజ చుట్టూనే తిరిగింది. కానీ చివరకు అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ హౌస్లో కామనర్గా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విన్నర్గా నిలిచాడు. సీజన్ మొత్తాన్ని నిలబెట్టిన తనుజ మాత్రం రన్నర్ అప్గా నిలిచింది. దీంతో తనుజతో పాటు చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. బిగ్ బాస్ నుంచి తనుజ బయటకు రాగానే తనుజకు మళ్ళీ కుక్కి విత్ జాతిరత్నాలు సీజన్లో మళ్ళీ ఆఫర్ వచ్చింది. ఈ షో ప్రస్తుతానికి నడుస్తుంది. ఇంకా కొన్ని వారాలు టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. అవి ఏంటంటే, కుకీ విత్ జాతిరత్నాలు షోలో విన్నర్గా తనుజ, రన్నరప్గా డిమాండ్ పవన్ నిలిచినట్లు లీక్స్ బయటకు వచ్చాయి. విన్నర్కి ప్రైజ్ మనీగా 10 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వగా తనుజ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు. బిగ్ బాస్లో జరిగిన అన్యాయానికి కనీసం ఎలా అయినా న్యాయం జరిగిందంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ షో కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉంది. మీరు కూడా తనుజకు న్యాయం జరిగింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.